హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళైతే ఈ వీడియోలో మన లేడీస్కి అందరికీ యూజ్ అయ్యే కొన్ని మంచి టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే ఈ సోప్ ఉంటుంది కదా, సో మనం సోప్ వాడినప్పుడల్లా వాటర్ పడతాయి. సో ఆ వాటర్ పడ్డప్పుడల్లా సోప్ తొందరగా అయిపోతుంది, వాటర్ పడిపోయి అదంతా నానిపోతుంది. సో సోప్ కూడా ఎక్కువ రోజులు రాదు. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ఇలా విమ్ సోప్ తీసుకొని ఇలా కొబ్బరి తురుముకొనేది ఉంటుంది కదా, సో ఇలా తురుముకుంటే పౌడర్ అయిపోతుంది. సో సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. ఇది చాలా మంచి టిప్పు, అందరికీ చాలా యూజ్ అవుతుంది. సో సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. సో విమ్ లిక్విడ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇలా అనుకోండి, సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. మనం డైరెక్ట్గా సోప్ వాడుకుంటే ఈ వాటర్ పడిపోయి నానిపోతుంది. సో సోప్ కూడా త్వరగా అయిపోతుంది. సో ఇలా అనుకోండి, చాలా రోజులు వస్తుంది. మంచి టిప్ ఇది, ఫాలో అవ్వండి. సో ఇలా అయితే మనం కొంచెం సోపు తురుముకుంటున్నాం. ఇలా తోలుకున్నాం. మీకు కావాలంటే మొత్తం తురుముకోండి, లేదంటే సగం తురుముకోండి. ఇలా తురుముకొని ఒక బాక్స్లో పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, డెఫినెట్గా సోప్ చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు మనం అంట్లు కడుక్కోవాల్సినప్పుడల్లా సోప్ బాక్స్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకోండి. సో ఇలా కొంచెం తీసుకొని సో ఇలా కొంచెం వాటర్ వేసుకున్నామంటే లిక్విడ్ లాగా అయిపోతుంది. ఇలా లిక్విడ్ లాగా చేసుకొని కొంచెం కొంచెం వాడుకోవచ్చండి. సో ఇది డే మొత్తం వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. అండ్ అలాగే సోప్లో కూడా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కదా, సో డైరెక్ట్గా వాడకుండా ఇలా వాటర్లో వేసుకుంటే కొంచెం సోపే పడుతుంది. సో త్వరగా అయిపోతే సోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పచ్చడి డబ్బాలు ఉంటాయి కదండి, సో ఇలా వాష్ చేయడానికి ఇలా మనం పెట్టేదే వీలు కాదు. సో సరిగ్గా పచ్చడి మరకలు కూడా సరిగ్గా పోవు. సో ఇది ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను. అలా మన చేయి పెట్టడానికన్నా క్లీన్ చేయడానికి కూడా చెయ్యి దూరదు కదా, కొన్ని చిన్న పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా. సో ఇది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా విమ్ లిక్విడ్ కానీ ఈ సోప్ వాటర్ కానీ ఇలా పోసేసి అండ్ అలాగే టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ ఉన్నా వేసుకోండి. టిష్యూ పేపర్ కానీ ఇలా న్యూస్ పేపర్ కానీ ఇలా చించేసుకొని వేసేయండి. కొంచెం వాటర్ పోసుకొని చూడండి, 5-6 సెకండ్లకే ఎలా పోయిందో మొత్తము. సో జుట్టు అనే పచ్చడి మరక అనేదే లేదు. సో ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది. సో చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో. ఇది మంచి టిప్ అండి. సో చాలామంది పచ్చడి డబ్బాలు సో క్లీన్ చేయలేక పడేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మంచిగా వాడుకోవచ్చు, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, సో ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసి సో ఇవి చెట్లకు కానీ పోసుకున్నామంటే సో చెట్లకి పురుగు పడకుండా మంచిగా ఎదుగుతాయండి. సో అంతా గుబరాలు వస్తాయి, చాలా మంచిది. ఇలా చెట్లన్నిటికీ కొంచెం కొంచెం పోసుకోండి, చెట్లకి పురుగు పడకుండా సో ఎదుగుతాయి. ఇలా వారానికి ఒకసారైనా 2 సార్లు అయినా ఇలా చెట్లన్నిటికీ ఈ వాటర్ పోసుకోండి, బీపు నీళ్ళు. కూరగాయల చెట్లకు కానీ ఏ చెట్లైనా ఇలా అన్ని చెట్లకు పోసుకోండి, పురుగు పడకుండా మంచిగా గుబురాలు ఎదుగుతాయి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఉల్లిపాయలు కుళ్ళిపోతుంటాయి కదండి. సో ఇప్పుడు ఒక్కటి కుళ్ళిపోయిందంటే సో అన్నీ కుళ్ళిపోతాయి. సో అలా కాకుండా సో ఇలా పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ ఇలా పెట్టుకోవడం వల్ల
సో ఒకదానికి ఒకటి తగులుకోకుండా పాడవకుండా ఉంటాయండి. సో ఇది ట్రై చేయండి, మంచి టిప్ ఇది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.